భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో వేగంగా పనులు సాగుతున్నాయని, బీజీ కొత్తూరు, పూసగూడెం, కమలాపురం 3 పంపు హౌసుల్లో మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయిందని మంత్రి తుమ్మల చెప్పారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద 1వ పంప్ హౌస్ వద్ద గల మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ ను నీటిపారుదల శాఖ సలహాదారులు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అభినందించారు. దశాబ్దాల సాగునీటి కల సీతారామ ప్రాజెక్టుతో నెరవేరుతుందని ఆయన చెప్పారు. వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను, కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌసులు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు, సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు, దీని తర్వాత పూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, 3వది కమలాపురం 3rd లిఫ్ట్ ఇరిగేషన్. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లో ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం.